మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా కనులలో కన్నీళ్ళలో నాతో నడిసావుగా. హల్లెలూయా అని పాడనా యేసయ్యా, నిన్ను కీర్తించనా. హల్లెలూయా అని పాడనా యేసయ్యా, నిన్ను కీర్తించనా. నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా కనులలో కన్నీళ్ళలో నాతో నడిసావుగా. శోధనలోనా అలసిపోయి ఆవేదనలో తోడుతూ ఉన్నావు, శోధనలోనా అలసిపోయినా నా స్వరమే ఆగిన వేళ, ఆగిన పాటలు ఆగనీయక, ఆగిన పాటలు ఆగనీయక, నాతో సుడి కలిపి పాడావులే, నాతో సుడి కలిపి నువ్వు పాడావులే. నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా కనులలో కన్నీళ్ళలో నాతో నడిసావుగా. హల్లెలూయా అని పాడనా యేసయ్యా, నిన్ను కీర్తించనా. హల్లెలూయా అని పాడనా యేసయ్యా, నిన్ను కీర్తించనా. నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా కనులలో కన్నీళ్ళలో నాతో ఉన్నావుగా. వేదన బడిలో నన్ను నడిపించి ఆవేదనలో తోడుతూ ఉన్నావు, వేదన బడిలో నన్ను నడిపించి ఆవేదనలో తోడుతూ ఉన్నావు. అంధకారములో పరాగం, అంధకారములో పరాగం నా బ్రతుకులో అలవాటు చేశావు, నా బ్రతుకులో అలవాటు చేశావు. నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా కనులలో కన్నీళ్ళలో నాతో నడిసావుగా. నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా కనులలో కన్నీళ్ళలో నాతో నడిసావుగా. హల్లెలూయా అని పాడనా యేసయ్యా, నిన్ను కీర్తించనా. హల్లెలూయా అని పాడనా యేసయ్యా, నిన్ను కీర్తించనా. నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా, నా కనులలో కన్నీళ్ళలో
నాతో పరిసాగుగా. పాలించిన ప్రత్యేకమైన వందనాలు. సమయంలో దేవుని వాక్యం మనం కూడా శ్రద్ధగా దేవుని వాక్యని దేవుళ్ళు బలపడాలని మేము తెలియపరుస్తున్నాను. సమయం నచ్చిన తప్పట్లు కొట్టి హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు? వేరే ఊర్లో 5వ వారం వచ్చినప్పుడు 5వ వారం భువనేశ్వరం వెళ్తుంట. సంవత్సరానికి 5, 6 వస్తాయి. అంచేత అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. అయితే మా పరిస్థితులు గమనించిన పరిస్థితులు అంటే ఏంటి? మీరు కూర్చున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, లేచినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఆలోచించేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి, విసుకుంటుంది, చికాకు ఉంటుంది, పరిస్థితుల వాతావరణాన్ని బట్టి ఇలాంటివన్నీ ఉండిన మనం ఓర్పుతోటి చాలా జాగ్రత్తగా దేవుని మాట ఆలపించి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి వద్దా? ఇప్పుడు ఆదివారం నాడే పెన్షన్లు పంచి పెడుతున్నారు అనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తారు? అదన్నమాట. ఈ దేవుడి సంగతి తర్వాత చూద్దాం, ముందు ఇది చూసుకోండి. ప్రయారిటీ అంటాడు. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము దాన్ని దేవుడు తప్పనిసరిగా గుర్తిస్తాడు. అన్యాయస్తుడు కాదు. ఆలోచించుకో. నా నామాన్ని బట్టి మీరు నా దగ్గర ఉన్నారంటే నేను అన్యాయం చేసేవాడిని కాను. ఆ మాట అర్థమవుతుందండి. అంచేత అలాగా అన్యాయం చేసేవాడు కాడు కనుక మనం ఆలోచించి ఆయనతో నడవడానికి ప్రయత్నం చేయాలి. కష్టమైనప్పుడు వేరే సంగతి, ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక పునరుద్ధాన దినాన్ని మాకు దయచేశారు. మీ సన్నిధిలో మీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయి. ఇదిగో మీ బిడ్డలకి వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించు. నాలో ఉండి నేను మాట్లాడి యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏం పత్రిక చదువుతున్నారు? తిమోతి అన్నారు. అవునండి, 1 తిమోతి పత్రిక. దీని గురించి ఒక 2 మాటలు. ఇది చూడండి, ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. ఇది ఏదో చేశారా? మొదటి దానికి ఇప్పుడు తేడా వచ్చింది. అంచేత మీకు తేడా రాకూడదు, నాకు తేడా వచ్చిన. తినేవాడు బలంగా ఉండాలి కానీ వడ్డించేవాడు గజిబిజి చేయకూడదు. అంచేత తిమోతి పత్రిక అనే మాట గురించి ఆలోచన చేయండి. తిమోతి చూడండి, ఎఫెసు అనేటువంటి సంఘములో కాపరిగా ఉన్నాడు, పాస్టర్ గారు అన్నమాట. ఎక్కడ? ఎఫెసు అనేటువంటి సంఘములో. ఆ సంఘములో సంఘాన్ని నడుపుతూ అద్భుతమైన ప్రబోధం చేస్తున్నాడు తిమోతి గారు. వాళ్ళకి చక్కని సేవ చేస్తున్నాడు ఆ సంఘంలో. ఆ సంఘంలో సేవ చేసేవాడికి పౌలు ఈ ఉత్తరాన్ని రాశాడు. ఇది చదివి వాళ్ళకి వినిపించు. నేను రాసిన ఉత్తరాన్ని వాళ్ళకి వినిపించు. తర్వాత నీవు దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకో అని ఆ ఉత్తరాన్ని రాశాడు. దాన్ని గమనించాలి. అందులో ఏమి రాశాడు, ఎలా రాశాడు, ఏమేమి రాశాడు అనేది మనం పరిశీలిస్తే చాలా విషయాలు మనకి కనబడతాయి. ఇతను యువకుడు అంటే యవనస్తుడు, చక్కని ప్రబోధం చేస్తున్నాడు, మంచి రక్షణ పొందాడు, దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాడు. పౌలు యొక్క మనసుకే కాదు, దేవుని యొక్క హృదయానికి తగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు.
కనుక ఇక్కడ తిమోతిని మెచ్చుకుంటున్నాడు ఆయన. తిమోతి యొక్క విశ్వాసాన్ని ఎలా మాట్లాడుతున్నాడు? నీకున్న విశ్వాసం. తిమోతి సంఘాన్ని ఎలా నడుపుతున్నాడో చెబుతాడు. అక్కడ ఒక మాట ఉందండి. ఏం మాట అంటే అద్భుతమైనటువంటి మాట. సంఘానికి చూడండి, సంఘానికి ప్రార్థన చేసేటప్పుడు సంఘములో తిమోతి యొక్క ప్రార్థన చాలా కన్నీరుతో ఉండేదట. ఎప్పుడు కూడా సంఘం కొరకు తిమోతి యొక్క ప్రార్థన ఎలా ఉండేది? కన్నీరు. సంఘం అంతా దేవునిలో జాగ్రత్తగా నడుచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఆయన దీవెన ఆశీర్వాదం పొంది మంచిగా జీవించాలి. ఎక్కడ కూడా సాతాను యొక్క శక్తిలో పడిపోకూడదు అని సంఘం కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవాడట. ఎవరో? తిమోతి. ఆ కన్నీటి ప్రార్థనే జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరో? ఈ ఉత్తరాన్ని రాసిన పౌలు. తిమోతి, నీ కన్నీటి ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, ఇంకొక మాట ఉంది. ఆ మాట ఏంటంటే నిష్కపటమైన విశ్వాసము. ఇలా చూడండి, తర్వాత చెప్తాను. రెండోది ఏంటి? ఇతనికి ఉన్న విశ్వాసం ఎలాంటిది? నిష్కపటము, కపటము లేని విశ్వాసం. తిమోతి, నిష్కపటమైన నీ విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మొదటి మాట ఏమిటి? సంఘం కొరకు నీవు కార్చే కన్నీరు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెండో మాట, నిష్కపటమైన నీ విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఈ రెండు మాటలు బాగా ఆలోచించాలి. మనం క్రైస్తవులు, మనము సంఘంలో ఉన్న బిడ్డలం. యేసు శరీరానికి మనం సాధనాలు. యేసు శరీరం అంటే సంఘమే. యేసు శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘానికి శిరస్సు యేసు. యేసు శిరస్సు అయితే సంఘమంతా మనము శరీరం. ఈ శరీరంలో ఉన్న మనము, శరీర భాగాలైన మనకు కూడా కన్నీరు ఉండాలి. ఎందుకు కన్నీరు ఉండాలా? సంఘములో ఉన్న కుటుంబాల కొరకు, సంఘములో ఉన్న పిల్లల కొరకు, సంఘములో ఉన్న పెద్దల కొరకు, లేదా సంఘములో ఉన్న వ్యాధిగ్రస్తుల కొరకు, అక్కర్ల కొరకు కన్నీరు కార్చాలవద్దా? నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు పైనున్నవాడు చూస్తాడు. గమనించు. అంచేత సంఘానికి ఏముండాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలా. తప్పనిసరిగా కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన చూడండి, ఎవడు చేసాడు చెప్పమంటారా? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఎవరు చేశారంటే నేను చెప్తాను. ధనవంతుడు ఒకడు ఎక్కడికి వెళ్ళాడు చచ్చిపోయిన తర్వాత, అది అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? పాతాళములో. అక్కడి నుంచి ఎవరిని మాట్లాడుతున్నాడు? ఎవరితోటి? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును నా దగ్గరికి పంపించు. అతని చిటికి నీళ్ళతో కొన్ని నీళ్ల చుక్కలు నా నోటి మీద అయితే నేను బతుకుతాను. ఇక్కడ చాలా యాతన పడుతున్నానని అక్కడ కన్నీరు కారుస్తున్నాడు. ఆ కన్నీరు నువ్వు ధనంతో ఉన్నప్పుడు కార్చితే ఉపయోగపడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ ధన గర్వం అంతా పోయి దేవుడు నిన్ను ఇక్కడికి కాకుండా తన రాజ్యానికి తీసుకొని వెళ్ళును. అర్థమవుతుందా? ఎక్కడుండి ఏడుతున్నాడు? ఇప్పుడు నరకములో ఉండి ఏడ్చి కన్నీరు గారిస్తే ఫలితం ఏమిటి? ఇక ఏం ఫలితం లేదు. అర్థమైందా? అక్కడ నిరంతరము బాధపడవలసిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ప్రాణం, లోపలున్న ఆత్మ చావదు. ఆ ఆత్మ అందులో ఉండవలసిందే. అమ్మా,
నిద్రపోయిన వాళ్ళు కొంచెం లేపండి. కొంతమంది ఊపుతున్నారు. దెయ్యం పట్టిందో, దేవత పట్టిందో, దురాత్మ పట్టిందో కొంచెం కలపండి. ఎందుకంటే ఆ పక్కన దేవత ఉందంటే మనకే ఆవరిస్తుంది. దేవత ఆ దురాత్మ ఒకటిని పట్టిందంటే అందరికి ఊపు మొదలెడుతుంది. ఈ ఊపు ఏమవుతుందంటే దేవుడు మాట దూరం చేస్తుంది. ఏం చెప్పారు ఇప్పుడు? ఏం చెప్పారు చెప్పండి. ధనవంతుడు భూమి మీద ఆస్తి, ఐశ్వర్యము, విందులు, వినోదాలు, విలాసం, కార్లు, విమానాలు, ఓళ్ళంత ఆయి ఉంది. అప్పుడు ఎప్పుడు కూడా ఏడలేదు, దుఃఖం పడలేదు, బాధపడలేదు దేవుడి గురించి. ఇలాగేముంటుంది అనుకున్నాడు. బోడు మంది సువార్త ప్రకటించారు. అర్థమైందండి? బోడు మంది సువార్త ప్రకటించారు. ఆ సువార్త వినిన సుఖభోగంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు. ఇలాగే ఉంటుంది అనుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత, నరకానికి వెళ్ళిన తర్వాత కన్నీరు కారిస్తే ఉపయోగం ఉందా? ఇది మనం నేర్చుకోవాలి. అంచేత తిమోతి భూమి మీద సంఘం కొరకు కన్నీరు కార్చాడు. సంఘస్థులు కూడా అతన్ని అనుసరిస్తారా, అనుసరించరా? మా కొరకు కన్నీరు కారుస్తున్నాడు. మా వ్యాధుల కొరకు, మా బాధల కొరకు, మా లేమి కొరకు, మా కష్టాల కొరకు, మా పిల్లల కొరకు, లేదా మా కుటుంబాల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఇతని కొరకు, ఇతని కుటుంబాలకు, ఇంకా అనేకుల కొరకు మేము కూడా కన్నీరు కార్చాలి అన్న మనసు వస్తుందా కదా? మీకు వచ్చిందో లేదో చూసుకోండి. ఇన్నేళ్లుగా అలాంటి కన్నీటి ప్రార్థన ఈ ఊరు కొరకు, మన ఊరు కొరకు, మన ఊరిలో ఉన్న సమస్యల కొరకు, కష్టాల కొరకు, అవసరాల కొరకు, మన ఊరే కాదు, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశంలో ఉన్న సమస్యల కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. అది అక్కడ నేర్పుతున్న మాట. అంచేత కన్నీరు కార్చలేదు అంటే అర్థం ఏమిటంటే నీలో దేవుని ఆత్మ లేదు అని అర్థం. పరిశుద్ధాత్ముడు ఉంటే కన్నీరు కారుస్తుంది. పరిశుద్ధాత్మ ఉంటే ప్రేమ కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటే సాత్వికం ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటే అందరూ నా ప్రజలే, అందరూ దేవుని ప్రజలే అనే సమతాభావం అంటాడు, సమాధానం అంటాడు మన భాషలో. అందరి ఎడల సమాధానముగా ఉంటాము. ఆలోచన చేయండి. అంచేత నీ కన్నీరును నేను జ్ఞాపకం చేసుకుని, నీ నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని నా దేవుని కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, నీ కొరకు అంటాడు. ఈ ఉత్తరంలో ఉన్న విశేషం అది. మూడో మాట గమనించండి. మూడో మాట అక్కడ ఏంటంటే నీకు ఎలా వచ్చింది? ఇలా చూడండి అమ్మా, ఈ విశ్వాసం నీకు ఎలా వచ్చింది? ఈ కన్నీరు నీకు ఎలా వచ్చింది? నీకంటే ముందు ఎక్కడంటే మీ అమ్మమ్మ, మీ అమ్మ అయిన లోయి అంటాడు, మీ తల్లి అయిన యునికే. రెండు పేర్లు ఉన్నాయి అక్కడ మొదటి అధ్యాయంలో. యునికే, లోయి. మీ అమ్మమ్మలో ఉన్నది మీ తల్లిలోకి వచ్చింది. మీ తల్లి నుండి నీకు వచ్చింది. ఏంటొచ్చింది? విశ్వాసం. ఎలాంటి విశ్వాసము? నిష్కపటమైన విశ్వాసము. ఆలోచించారా? ఇంటిలో ఏముందన్నమాట? తిమోతి ఇంటిలో ఏముంది? ఏముందంటే విశ్వాసం ఉంది. ఏముందంటే ప్రార్థన ఉంది. ఏముందంటే దైవ సన్నిధి ఉంది. ఇంటిలో కూటం ఉంది. కూటం అంటే ప్రార్థన ఉంది. ఆలోచించు. క్రైస్తవులారా, క్రైస్తవ సంఘస్థులారా, నీ ఇంటిలో ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. దాన్నే ఏమంటాడు? కుటుంబ ప్రార్థన అన్నారు. ఏం ప్రార్థన? ఆ కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఎద్దు లేదు, ఇద్దరు కనపడుతున్నారు. చూసారా? అందుకనే బలహీనంగా ఉన్నారనిపించదు. నాకు కాదు, పైన ఉన్నవాడు. పైన ఉన్న దేవుడు నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను, ఇంత ఆయుష్ ఇచ్చాను, ఇంత ఆరోగ్యం ఇచ్చాను, ఇన్ని వనరులు ఇచ్చాను, ఇన్ని ఈవులు ఇచ్చాను, ఇన్ని బహుమానాలు ఇచ్చాను, నాతో ఎందుకు మాట్లాడతలేదు అంటాడంట. పనికి మాటలతో మాట్లాడుతున్నారు, లోకంతో మాట్లాడుతున్నారు, రకరకాల మనుషులతో మాట్లాడుతున్నారు, కానీ
నేను ఇచ్చిన వాడిని నన్ను వదిలేసి మీ లోకంలో రకరకాలైన చూసుకుంటున్నారు అని సంతోషిస్తాడా, బాధపడతాడా? అదే ఆలోచన చేయండి. కనుక తిమోతి ఇల్లుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన తల్లి ప్రార్థన ఉంది, ఆయన అమ్మమ్మ ప్రార్థన ఉంది, అతడిలోకి ఆ ప్రార్థన జీవితం, ఆ విశ్వాస జీవితం వచ్చింది. అంచేత మన కుటుంబాలు తిమోతి కుటుంబంలాగా ఉండాలని కోరుకోవాలా? ఇప్పుడు దాకా లేదు అనుకుంటే ప్రారంభించండి. నువ్వు ఒక్కదాని ఉంటే ఒక్కదాని, లేదా భర్త ఉంటే భర్తను పేరు, కొడుకు ఉంటే కొడుకు, కూతురు ఉంటే కూతురు, కోళ్ళు ఉంటే కోళ్ళు, నలుగురు కలిసి ఆయన్ని స్తుతించండి, ఆయన్ని వేడుకోండి. కుటుంబ ఆరాధన, నేను ఒక మాట చెప్తున్నాను గమనించండి, ప్రయోగశాల అంటాడు. కుటుంబ ఆరాధన అలాంటిది, ప్రయోగశాల. నీ జీవితాన్ని దేవునిలో కట్టుకోవడానికి ప్రారంభం. అక్కడ నుంచే నీ ఎదుగుదల, అక్కడ నుంచే నీ అభివృద్ధి, అక్కడ నుంచే దేవునికి నీకు ఉన్న సంబంధము. ఉదాహరణ చెప్తాను చూడండి. రకరకాల మొక్కలు ఉంటాయి. పెసర కానీ, మినుము కానీ, బీర కానీ, విత్తనాలు ఉన్నాయి చూసారా? ఆవ కానీ. మీరు తిరగల ఏంటిది, పప్పు రుబ్బేది ఉంటుంది చూడండి. పప్పు రుబ్బే ఇప్పుడు లేవు, ఇంకో రకమైనవి వచ్చాయి. ఏంటిది? మిక్సీ కాకుండా ఇంకోటి ఇంట్లోనే పెట్టి తిప్పుతున్నాం. ఏమిటది? గ్రైండర్. ఇంగ్లీషులో గ్రైండర్, కానీ తెలుగులో ఏంటది? పప్పు రుబ్బేదే. దాని దగ్గర మీరు పెసలు కానీ మినుములు కానీ ఏమైనా రుబ్బినప్పుడు ఒకటి రెండు అలా పక్క పోయి అనుకోండి, 2-3 రోజులకి మొక్కలు వస్తాయి. విత్తనాలు మొలకెత్తడం మీరు ఎప్పుడైనా చూసారా? చూసినట్టు ఎవడో మాట్లాడతలేదు, మొక్కలు ఎలుగుతలేదు. అది ఆవ గింజ ఉన్నాయి, పెసర గింజ ఉన్నాయి, బీర గింజ ఉన్నాయి, ఏ గింజ అయినా నీటి వాసన తగిలితే నెమ్మదిగా బయటకు వస్తుంది. వస్తుందా? ఏం వాసన తగిలితే? నీటి వాసన. విత్తనాన్ని సృష్టించింది దేవుడు, నీరును సృష్టించిన దేవుడు. ఈ రెండు కలిస్తే అది చచ్చిపోయే విత్తనమే కానీ నెమ్మదిగా పచ్చదనంతో పైకి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిని ఛేదించుకొని. అమ్మా, ఎక్కడి నుంచి వస్తుంది? చాలా బలమైనది, గట్టిది భూమి. భూమిలో నుంచి చిన్న మొలకతోటి భూమిని తప్పించుకొని బయటకు వస్తుంది. వస్తుందన్నదా? అంటే దానికి ఏముంది? ఆ విత్తనానికి ఏముంది? విత్తనము చిన్నదే కానీ దానికి గొప్ప శక్తి ఉంది. మీరు ఆలోచించుకోండి. ఆవగింజ అయినా, పెసర గింజ అయినా, మిరపగింజ అయినా, ఏ విత్తనమైనా సరే బలమైన భూమిని ఏం చేస్తుంది? ఛేదిస్తుంది. అంటే దానికి బలం ఉందా, బలహీనత ఉందా? చెప్పాలా? ఎంతో గొప్ప బలం ఉంది. విత్తనము చిన్నదే కానీ భూమిని కూడా బద్దల చేసి బయటకు వచ్చి ఏం చేస్తుంది? దాన్ని మన ఇళ్ళు లాగెత్తే ఊడిపోతుంది. చూసుకోండి, ఇలాగంటే నలిగిపోతుంది. దాని ప్రాణమే ఉండదు, దానికి శక్తి లేదు. ఆలోచించుకో. అయినా భూమిని బద్దలు చేసి పైకి వచ్చి ఏం చేస్తుంది? గొప్ప పంట పండుతుంది. హల్లెలూయా. ఆ పంట మనుషులకి, పశువులకి, అన్ని రకాల జీవులకి ఆహారాన్ని ఇస్తుంది. దానికి ఉన్న బుద్ధి మనకేమైనా ఉందా? ఆలోచించండి. అదే ప్రార్థన. నీ ఇంటిలో ప్రార్థన ఉంటే ఆ విధమైనటువంటి ప్రోగ్రెస్ ఉంటే అభివృద్ధి, దీవెన, ఆశీర్వాదం వస్తుంది. నీ ప్రార్థన, నీ ఇంటిలో ప్రార్థన పక్కింటి వాళ్ళకి వినబడుతుంది. ఏంటి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, లేదా ఈవిడ ఏం చేస్తుంది, ఈ కుటుంబం ఏం చేస్తుంది అన్నది తెలుస్తుందా? తెలుస్తుంది. వాళ్ళకి ప్రార్థన ఉండబట్టే ఇల్లు ఇలా ఉంది. వారి ఇంటిలో ప్రార్థన ఉండబట్టే ఇలాంటి జీవితం ఉంది వాళ్ళకి. కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం అంట. మనమా? అలాగా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క విశ్వాసం ఆ ఊరంతా పాగుతుంది, ఆ దేశమంతా వ్యాపిస్తుంది. అదే
ఈ రోజున ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది విశ్వాసులు ఉన్నారంటే, సంఘాలు ఉన్నాయంటే, క్రైస్తవులు ఉన్నారంటే ఇలాగే వ్యాపించింది. ఆలోచించండి. అందుచేత మీకు చెప్పే మాట ఏమిటి? తిమోతిని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఇల్లు ప్రార్థనా ఇల్లుగా ఉంది. ఉందా లేదా? అంచేత మీ ఇల్లును కూడా ప్రార్థనా ఇల్లుగా మార్చుకోండి. చదవండి అక్కడ ఒక మాట, ఎక్కడి నుంచి అంటే 3 నుంచి చదవండి. 3 నుంచి 1వ అధ్యాయం 3 నుంచి. నా ప్రార్థనల యందు ఎడతెగక, 1వ అధ్యాయం 3వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. బద్ధకం వచ్చేసింది కొంతమందికి. నేను సేవించుతున్న దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. నిన్ను చూస్తే నాకు అంత ఆనందం ఉంది. విశ్వాసం అంటే అర్థం ఏమిటి? ఇలా చూడండి, యేసుప్రభువుని నమ్ముకున్నాం కదా, నమ్ముకున్నా అంటే మనకు విశ్వాసం ఉందా లేదా? ఉంది. విశ్వాసం అంటే క్రైస్తవులకి గమనించాల, ప్రాణము, ఊపిరి అంటాడు. క్రైస్తవులకు ఊపిరి ఏంటంటే, ప్రాణం ఏంటంటే విశ్వాసమే. విశ్వాసము లేకపోతే మనకి ఏమీ లేదు, సున్నా. ఆలోచించుకోండి. క్రైస్తవులు అనగా మనము, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఊపిరి, లేదా ఇంకో మాటలో ఆక్సిజన్ అన్నమాట. అది లేకపోతే చచ్చినట్టే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఇప్పుడు చూడకండి, ఎలా చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే విశ్వాసం అంటే ఏమిటో చాలా తేటగా అక్కడ రాయబడి ఉంది. అంచేత నీ విశ్వాసమును, నీ కన్నీరును తలుచుకుని నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత చదవండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించినని, అది నీ యందు సహా వసించుతున్నదంటే నివసిస్తుందని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. కనుక ఇక్కడ మనం నేర్చుకున్న మాట ఏంటంటే, తిమోతి యొక్క ఇల్లులాగా మన ఇల్లును సిద్ధపరచుకుందాము. మన కుటుంబాన్ని ఆ విధంగా ప్రార్థనలో, విశ్వాస జీవితములో మనము నిర్మాణము చేసుకుందాము. చూడండి అక్కడ ఇంకొక మాట, మంచి మాట చెప్తున్నాడు. చూడండి 10వ వచనం చదవండి. 10. ఎక్కడ? 1వ అధ్యాయం 10. మన క్రియలు చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన, ఈ మాట మనకు కావాలి. యేసు ఏమంటున్నాడంటే, ఇతనికి రాసిన ఈ లేఖలో ఏమంటాడంటే, క్రీస్తు యేసు లోకములోకి వచ్చాడు. ఆ వచ్చిన యేసు ఏం చేశాడో చెబుతున్నాడు. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి
తెచ్చాడు. సువార్త అంటే ఏమిటి? ఇప్పుడు ఈ రోజున మనం ఇక్కడ సువార్త ప్రకటించుకున్నాం. ఈ సువార్త ఏమిటంటే జీవాన్ని ఇస్తాడు. అది గమనించాలి. మనకేమిస్తుంది? జీవము. ఈ సువార్త విన్న వాళ్ళందరిలోనూ లోకంలో ఎంతమంది సువార్త వింటున్నారు? సువార్త అంటే యేసు వార్త, యేసు రక్షణ వార్త, యేసు పుట్టిన వార్త, యేసు మరణించిన వార్త, యేసు తెచ్చిన అద్భుతమైన విమోచన వార్త. కనుక ఇది ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఏం జరుగుతుందో చెబుతున్నాడు. అంచేత క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేశాడు, అంటే మరణాన్ని తీసివేశాడు. క్రైస్తవులకి మరణము శారీరక మరణము తప్ప నిత్య మరణము లేదండి. ఆలోచించుకోండి. నిన్న మొన్న చెప్పినట్టు గుర్తు. మరణము అనేది తాత్కాలికము, శరీరానికి మరణము కానీ ఆత్మక మరణము లేదు. ఈ మరణాన్ని తొలగించి నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చారు. ఈ విషయాన్ని అక్కడ చెప్తున్నాడు అన్నమాట అండి. గమనించండి. అలాగే ఇందులో ఇంకొక మాట ఎక్కడంటే 13వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకోనము. ఎలా చూడండి, మనల్ని ఏం చెప్తున్నాడు? ఈ వాక్యాన్ని గైకోను, ఈ మాట తీసుకో, లేదా ఆయన సువార్త సత్యాన్ని నీ హృదయములో పదిలపరచుకో. ముందు ఆయన చెప్తున్నాడు, నీవు ఏం చేయాలంటే తిమోతి విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. నువ్వంత సంఘములో సువార్త ప్రకటిస్తున్నావు, అద్భుతంగా సంఘాన్ని నడిపిస్తున్నావు. నువ్వు ఏం చేయాలంటే విశ్వాసము ప్రేమ నువ్వు తీసుకోవాలి. ముందు నువ్వు గైకొనాలా. అర్థమవుతుందండి? ప్రేమ అంటే పక్షపాతం ఉండడానికి వీల్లేదు. ప్రేమకి పక్షపాతం ఉంటుందా? ప్రేమకు స్వార్థం ఉంటుందా? ప్రేమకు ఇంకా ఏదైనా తేడా పడాలు ఉంటాయా? ప్రేమ లక్షణాలు ఎక్కడున్నాయి? ప్రేమకు ఉండవలసిన లక్షణాలు చూడండి. ఎక్కడంటే 13 మొదటి కొరింథీ పత్రిక 13:5 చదవండి. మనుషుల భాషతో మాట్లాడినను 13:5. అమ్మా ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ నమ్మకముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అది స్వప్రయోజనమును 5వ మాట చదవండి. 5 అమర్యాదగా నడవదు. ఈ మాట గమనించాల. అన్ని లక్షణాలు అక్కడ ఉన్నాయి. ప్రేమ యొక్క గుణాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇలా చూడండి, ప్రేమకి కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న మాట 5 ఏంటి? అమర్యాదగా నడుచుకోదు. ఈ మాట వినండి. నువ్వు అమర్యాదగా ఉన్నావంటే భర్త ఎడల, భార్య ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల, ఇంటిలో ఉన్న వారి ఎడల, కోడల ఎడల, అత్తగారి ఎడల, ఇంకొక ఎడల అమర్యాదగా ఉంటే అది ప్రేమ కాదు. అందుచేత నువ్వు ప్రేమను కలిగి ఉండాలంటున్నాడు తిమోతి గారిని. సంఘాన్ని నడుపుతున్న కాపరే, నీకు ప్రేమ యొక్క రుచి తెలియాలి. ప్రేమకి స్వార్థం ఉండదు. ఆలోచించండి. ప్రేమ డంభముగా మాట్లాడదు, లేనిపోయిన గొప్ప గొప్పలు మాట్లాడదు. గొప్పగా మాట్లాడుతుందంటే అది దుష్టుడిది, దురాత్మది, సాతానుది. లేనిపోయిన కళ్ళబోలు కబుర్లు మాట్లాడితే ఆలోచించుకోండి, తెలిసిపోతాయి. నీవు నాతో మాట్లాడినా, నేను నీతో మాట్లాడినా, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉంటే ప్రేమ కలిగి ఉన్నావా? దైవాన్ని కలిగి ఉన్నావా? రక్షణ మారు మనసు కలిగి ఉన్నావా? భక్తి విశ్వాసం ఉన్నదా? ఇవన్నీ తెలిసిపోతాయి. అందుచేత అమర్యాదగా నడుచుకోదు. ప్రేమకి మనం దీర్ఘకాలము సహించదట.
ఎంతకాలమైనా సహిస్తారు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఈ కాలం వరకు కూడా దేవుడిని విసిగిస్తున్నాం, ప్రభువుని విసిగిస్తున్నాం, ప్రభువుకి బాధ కలిగిస్తూనే ఉన్నాం. మన జీవితం ద్వారా, మన నడక, మన పడక, మన ఆలోచన, మన క్రియల ద్వారా దేవునికి ఏం చేస్తున్నాం? బాధ, వేదనే కలిగిస్తున్నాం. కానీ ఆయన దీర్ఘకాలము సహిస్తున్నాడు. అత్యంత కృప అంటే అదే. అత్యంత కృప కలిగిన వాడు కనుక నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నువ్వు ఎన్ని నడకలు నడిచినా, నువ్వు ఎన్ని రకాలుగా ఈ భూమి జీవితన ఆయన ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. అదే ప్రేమ. నీకులా నాకులాగా ఆయన విరిగిపోయాడు అనుకో, లోకాన్ని నాశనం చేశాడు ఒక్క నిమిషంలో. గమనించండి. అంచేత తిమోతి గారికి ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమ, విశ్వాసము ప్రేమ యేసునందు నీకు తప్పనిసరిగా ఉండి తీరాలా. అతనికి ఉండాలంటే మనకు ఉండాలి వద్దా? బోధకుడికి ఉండాలా, బోధ విన్న వారికి కూడా అది ఉండాలా, తల్లికి ఉండాలా, తండ్రికి ఉండాలా. ఆ బుద్ధి, ఆ మంచి బుద్ధి పిల్లల్లో కూడా రావాలి. అప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం మంచిగా ఉంటుంది, కుటుంబం దేవుని ఎడల అద్భుతమైన దీవెన ఆశీర్వాదంతో ఉండాలి. తల్లిదండ్రులు ఎక్కడో ఇష్టానుసారంగా ఉంటే పిల్లలకి ఎందుకు వస్తుంది? కాపరి ఇష్టానుసారంగా ఉంటే సంఘానికి ఎలా వస్తుంది? దేవుడే ఆదేశిస్తున్న. ఆలోచించుకోండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము, రెండోది ప్రేమ నీవు కలిగి ఉండాలి అని తిమోతికి చెప్పి అక్కడ అన్నాడు. నీవు నా వలన వినినా. చూసారా, హితవాక్యము అంటే అర్థం ఏంటి? అక్కడ రాశాడు, కింద రాశాడు చూడండి. ఏం రాశాడు? ఆరోగ్యము. చూడండి, హితవాక్యం అంటే మంచి మాట. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న మంచి మాటలు నేర్చుకుంటున్నాం, చెడ్డ మాటలు నేర్చుకుంటున్నామా? మనము నేర్చుకున్న మంచి మాటలు, ఆరోగ్యకరమైన మాటలు, మనము మంచిగా జీవించడానికి మాటలు ఇవి. ఆ హితవాక్యాన్ని ఏం చేయమన్నాడు? గైకొనము. హితవాక్య ప్రమాణమును. ప్రమాణం అంటే అందులో ఉన్నటువంటి గొప్ప శక్తి అన్నమాట. ప్రమాణం దాన్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. నా వలన విన్నావు. ఇది ఎక్కడదంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన ప్రేమ. కనుక దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా పాటించాలి, అనుసరించాలి, ఆచరించాలి, సంఘానికి చెప్పాలి. ఆ తర్వాత మాట చూడండి, ఆ తర్వాత చదవండి. చదవండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఏంటి కాపాడుతుందట? ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నాం, ఇప్పుడు దాకా ఉన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత గందరగోళం అయిపోతాం. గమనించండి, ఈ గేటు దాటితే చాలు రకరకాలన్నీ వచ్చేసి ఉంటాయి ఎందులోకి ఈ ఘటంలోకి. ఘటం అంటే మంచి ఘటం, పరిశుద్ధాత్మ ఉన్నాడు ఇందులో. కానీ గేటు దాటితే పరిశుద్ధాత్మ ఎక్కడికో పోతాడు. అంచేత అందరి మీద రకరకాల చాడీలు చెప్పుకుంటూ గుంపులుగా ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కొంతమందికి. ఎందుకంటే ఏదైనా పని ఉంటే కంగారుగా వెళ్ళిపోతారు, గందరగోళం ఏముండదు. కానీ ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు చూస్తే చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. కారణం ఏంటంటే మాట్లాడుకోవడం ఉంటుంది. ఇక్కడ ఏం మాట్లాడుకుంటారంటే లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా మాట్లాడుకుంటూ వెళ్తారు. అదనమాట నీకు అప్పగించబడిన మంచి పదార్థం అంటాడు. ఇది తిమోతికి రాసిన ఉత్తరం. ఉత్తరంలో ఉన్నదంతా ఏంటి? మంచి పదార్థం. ఈ పదార్థాన్ని నువ్వేం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మ లోపల నుండి కాపాడుతుంది. నువ్వు జాగ్రత్తగా దాని ప్రకారంగా నడుచుకో. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని వాక్యాన్ని విన్నాం గనక ఆ విన్న మంచి పదార్థాన్ని మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారానే దాచుకోవాలి. ఆ పరిశుద్ధాత్మని మనం విడిచిపెడితే లోకంలో ఉన్న పాపం అంతా మనలోకి వచ్చి మనల్ని మళ్ళీ తిరిగి ఏం చేస్తుంది? అవిశ్వాసులుగా మార్చేస్తుంది. మన విశ్వాసం అవిశ్వాసం అయిపోతుంది. మన ప్రార్థన కన్నీరు కాదు, ఇంకా ప్రార్థన ఏమడదు కొన్ని రోజులు. మళ్ళీ ఏదైనా కష్టం వద్దని కానీ ప్రార్థన చేయాలి. చూసుకోండి,
జబ్బు జాగ్యమో ఏదో అవసరమో ఏదో ఒకటి వస్తేనే ప్రార్థన చేసేవాడిని చూశాను. ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు ప్రార్థన, ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు బైబిల్ చదవడం, ఒంటులో ఏదైనా ఇబ్బంది వస్తే బైబిల్ చదువుతారు, లేకపోతే బైబిల్ పని లేదు. కనుక తిమోతిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన ఎలాంటి వాడు? కన్నీరు, సంఘం కొరకు, లోకం కొరకు కన్నీరు కార్చాడు. రెండోది నిష్కపటమైన ప్రేమ కలిగిన వాడు, నిష్కపటమైన విశ్వాసము కలిగిన వాడు. ఆలోచన చేయండి, ఈ 2 గుణాలు అతనికి ఎలా వచ్చాయంటే అమ్మమ్మలో నుంచి, తల్లిలో నుంచి వచ్చాయి. అందుచేత మనము మన కుటుంబాలు కూడా ఎలా ఉండాలంటే తిమోతిని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబంలో మనం ఉండాలి. అలా ఉంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి మనలో ఆ మంచి పదార్థాన్ని, అంటే విన్న వాక్యం, తిన్న వాక్యం, మన ప్రార్థన, మన విశ్వాసాన్ని మంచిగా ఉంచి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే మీరు ఇప్పుడు ఏం చదివారు ఈవేళ? 2వ అధ్యాయమా? 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 2:14 చూడండి. 2:14 వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. ఏమిటి ఇక్కడ ఆ మాట గమనించండి. అందులో నాకు ఇలాంటిది రాస్తావా, నాకు ఇలాంటి ఉత్తరం రాస్తావా, నేను చాలా పెద్ద పాస్టర్ని, ఇలా చూడండి. ఎఫెసీ సంఘం అంటే సంఘాలన్నింటిలోకి చాలా పెద్ద సంఘం అది. గమనించండి, 7 సంఘాలు ఉన్నాయి చూసారా? ఎక్కడ? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో మొదటి సంఘం అదే ఎఫెస్. అలాంటి సంఘానికి నేను కాపాడిన గనక నాకు ఈ ఉత్తరం రాస్తావా అని అసూయపడ్డా, బాధపడ్డా, నేను ఇలాంటి అలాంటి నాకే చెబుతావా అన్నాడా? ఎంత తగ్గింపు స్వభావం ఉందో ఆలోచించుకోండి. ఈనాడు క్రైస్తవ కాపర్లు ఎలా ఉన్నారో కూడా అది కూడా ఆలోచించుకోండి. అర్థమైందా? నేనేమనుకుంటే చప్పట్లు కొట్టించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. మీరు చప్పట్లు కొడతారు టీచరా, అయిపోయినప్పుడు కొడుతున్నారు, ప్రారంభంలో కొడుతున్నారు. ఇది నాకు ఇష్టం ఉండదు. నేను చెప్తున్నాను ఎందుకు ఇష్టం ఉండదంటే ఇది దేవుడికి అవసరం. దేవుణ్ణి కనపరచాలే, దేవుణ్ణి మహిమపరచుకోవాలి, కానీ మనుషుల్ని మహిమపరచుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టం చెప్తున్నాను. ఎందుకంటే మానవతావాదం అంటాడు. ఎప్పుడైనా విన్నారు లేదు కానీ మాట బాగా చదువుకున్న వాడు తెలుస్తుంది. మానవతావాదం అదనమాట. జాలి, దయ, కనికరం మనుషుల ఎడల చాలా బాధ కలిగినట్టు ఉంటారు, కానీ అదంతా దొల్ల. మానవతావాదం అంటే మనుషుల్ని మెచ్చుకోవడం అన్నమాట. ఎవరిని మెచ్చుకోవడం? స్టేజీ మీదకి పిలిచి, అక్కడికిక్కడ పిలిచి, మనుషుల్ని పిలిచి ఒక అసోసియేషన్ ఏర్పడుతుంది. ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇంకా రకరకాల మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ మెచ్చుకోవడం, దండలేయడం, చప్పట్లు కొట్టడం జరుగుతుంది, కానీ దేవుడికి మహిమ లేదు. అందుకని ఏమంటున్నాను నేను? మానవతావాదం మనుషుల్ని గొప్ప చేసుకుంటుంది, కానీ దేవుణ్ణి గుర్తించదు. కనుక అదే మాట ఇక్కడ చెబుతున్నాడు. ఆలోచించుకోండి. వివాదం పెట్టుకోవద్దంటాడు అక్కడ. చూడండి, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి, అది వాదోపవాదాలు సంఘంలో వద్దు, కుటుంబంలో వద్దు, వ్యక్తుల మధ్య వద్దు వాదాలు. ఎందుకంటే వినేవారిని చెడగొడుతుంది, సమయాన్ని పాడు చేస్తుంది, లేనిపోయిన కోపతాపాలు వస్తాయి. ఇది వద్దు నాయన అని ఆయనకి చెబుతున్నాడు. చూసారా? పెట్టుకోవద్దు అని చెప్పాడు. అలాగే ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుతూ ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయి. ఏ సంగతులు చూడండి? దేవుని ఎదుట
యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు. హల్లెలూయా. చూడండి ఆఖరి మాట, జాగ్రత్త పడు. సత్యవాక్యాన్ని చెప్పడములో సత్యమైన నన్ను, నా మాటని ఇతరులకి చెప్పడములో సిగ్గుపడకు, కంగారు పడకు, లేనిపోయింది చెప్పకు. ఉన్న మంచి మాట సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు. అదే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు. లేనిపోయిన డంబాలు చెప్పకో. అర్థమవుతుందండి? లేనిపోయిన గొప్పలు చెప్పకో. సత్యవాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పడానికి జాగ్రత్తగా ఉండు. సిగ్గుపడలక్కరలేని పనివానిగా పనిచేయి. మంచి మాట కదా, పదాలు చదువుతున్నాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయ్యుండుము, అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా. అదండి, మరి ఎక్కువ భక్తిహీనులు ఎవరట? అక్కడ ఉంది చూసారా? ఇలా చూడండి అమ్మ, ఇటు చూడండి. మరి ఎక్కువ భక్తిహీనులు అయిపోతారు, భక్తి లేని వారిగా మారిపోతారు. ఎవరంటే అలాంటి మాటలు మాట్లాడేవాడు. అక్కడ ఏం మాట్లాడు? అపవిత్రమైన వట్టి మాటలే. అంటే ఏంటి? అపవిత్రమైన వట్టి, గాడి మీద ఏడి మీద చాడీలు చెప్పడం. పూర్వం చాడీలు, ఇప్పుడు నీళ్ళకి వెళ్ళేవారు చూడండి. నీళ్ళు ఎక్కడ? నుయ్యి దగ్గర నీళ్ళు తెచ్చుకోవడం, శరలో నుంచి నీళ్లు తెచ్చుకోవడం, లేకపోతే కాలంలో నుంచి నీళ్లు తెచ్చుకోవడం. ఈ నీళ్లు తెచ్చుకోవడానికి మీదతో దాంట్లో వెళ్ళినప్పుడు చాడీలు మాట్లాడుకుంటూ ఇటించు చాడీలే, అటించు చాడీలే. ఇప్పుడు ఆ నుయ్యులు అవి లేవు, కానీ వాట్సాప్లు ఉన్నాయట. వాట్సాప్లు, ఇందులో చాడీలు పొద్దున్న లేచి మొదలుకొని రాత్రి పడుకునే దాకా అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ లేనిపోయిన చాడీలన్నీ వాట్సాప్లు చెబుతున్నాయి. ఇవి అపవిత్రమైన వట్టి మాటలు. దీనికి ఈవిడ జవాబిస్తే ఆవిడ మళ్ళీ కొట్టిస్తే ఇలాగ మార్చుకోవడానికి టైం సరిపోతుంది. లేనిపోయిన చెత్త అంతా దీని ద్వారా మార్పులు చేర్పులు చేసుకుని వట్టి మాటలతోనే ఉంటున్నారు. ఇవి వద్దంటాడు. అపవిత్రమైన వట్టి మాటలు ఉంటే ఏమవుతారని చెప్పాడు? భక్తిహీనుడు, మరింత భక్తిహీనుడు. అంటే విశ్వాసంలో నుంచి బయటకు వస్తారు. విశ్వాసం పోతుంది కనుక ఇవి నీకు అక్కర్లేదు, తిమోతి అంటాడు. ఎంత మంచి మాట! నువ్వు ఇది పఠించి దీన్ని సంఘానికి చెప్పు. నీవు చూడండి అక్కడ ఏమని చెప్పాడు? మంచి పదార్థం, నేను నీకు ఇచ్చిన మంచి పదార్థాన్ని గట్టిగా పట్టుకుని దాని ప్రకారంగా జీవించు. వట్టి మాటలు, లేనిపోయిన వట్టి మాటలు మాట్లాడవద్దు. అలాగే 22 చదవండి. 22. నీవు యవ్వనేచ్ఛ నుంచి పారిపోము. ఆగండి, ఆ మాట అర్థమైందా? ఎక్కడి నుంచి పారిపోము అన్నట్టు? కాళ్ళ దగ్గర నుంచా, ఇంటి దగ్గర నుంచా? యవ్వనేచ్ఛలు వయసులో, అంటే టీనేజ్లో మనలో హార్మోన్స్ పనిచేస్తాయి. సర్వ శరీర సాధనాలు కూడా రకరకాలైనటువంటి ఉద్రిక్తతలు ఉంటాయి, లేనిపోయిన కోరికలు వస్తాయి. అది సహజమే. కానీ దాన్ని సరి చేసుకోవాలంటే దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుడు చెప్పిన మంచి పదార్థం నీవు ఉపయోగిస్తే, భుజిస్తే నీ ఉద్రిక్తతలన్నీ ఆగుతాయి. ప్రవాహం సర్దుతుందండి, నీటి ప్రవాహం వస్తుంది. ఒక బెడ్ వేస్తే, ఒక రాయి వేస్తే, ఒక బస్తా సిమెంట్ వేస్తే, లేదా ఇసుక వేస్తే ఆగుతుంది? ఆగదా? ఆగుతుంది. అలాగే నీలో వచ్చేటువంటి అపవిత్రమైన కోరికలు ఆపడానికి దేవుని వాక్కు, దేవుని సన్నిధి నీకు ఉపయోగపడుతుంది. అందుచేత ఆ మాట చూడండి, యవ్వనేచ్ఛల నుంచి పారిపో, నీ కోరికల్ని చంపుకో, నీ శరీరాన్ని నలగొట్టుకో, నీ ఆలోచనలు ఆయన సన్నిధిలో పెట్టు. ఎన్ని రకాల పెళ్ళిళ్ళు అండి నేను చూస్తున్నాను. పెళ్ళిళ్ళు నిన్న ఒకడు ఫోన్ చేసి మాట్లాడతాడు,
ఏం మాట్లాడతాడంటే వాళ్ళ బావమరిదట ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బామ్మరిది, మా బామ్మరిది బయట కోటీశ్వరుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఆమెతో జీవిస్తున్నాడు. ఇలా చూడండి, తల్లిదండ్రులకు ఇష్టం లేదు కుర్రాడు తల్లిదండ్రులు. ఏం చేయాలి? వదలగొట్టి చేస్తున్నారు. మన భాషలో చెప్తున్నాను, మామూలు బైబిల్ భాషలో చెప్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులకు ఇష్టం లేదు ఈ పిల్ల, అందుకని విడిచిపెట్టేయమన్నారు. ఆ తల్లిదండ్రులు మాట విని వదిలేనా చూస్తున్నాడు ఈడు. చూసారా? మరి వదిలేస్తే ఏమవుతుంది అమ్మాయి? ఇక దానికి ఏమంటున్నారంటే, ఆమె ఒకప్పుడు చెడ్డది నీ దగ్గరికి వచ్చింది, మనకి చాలా చెడ్డ పేరు అంటున్నారు. ఇది చూసుకో, ఈమె మొదలుకొట్టడానికి ముందు తప్పు చేసింది అంటున్నారు. ఇలా లేనిపోని అన్నీ కూడా అనేకమైన ఆరోపణలు చేయడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, వాక్యానుసారమైన మాట చెప్పాను, ఆలోచించుకోండి. వీడు వదిలేస్తే ఆమె వేరొక పెళ్లి చేసుకోదా? ఆమెను వ్యభిచారిగా నీవు వదిలిపెట్టినట్టు అవుతుంది. అది బైబిల్ చెప్తుంది. బైబిల్ కూడా రెఫరెన్స్ చూపించాను. మలాకీ గ్రంథం తీసి చూసుకోరు అబ్బాయి, పలానా గ్రంథం మత్తయి సువార్త తీసుకో, ఈ మాటల పరిశీలించి నువ్వు విడిచిపెట్టేవు అంటే ఆమెను వ్యభిచారిణి చేసినట్టే. నీవు ఇంకొకరిని చేసుకుంటే నువ్వు వ్యభిచారం చేసినట్టే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనలోనూ కూడా సమాజమే కదా, మనం మనుషులమే కాబట్టి ఇలాంటి మన సమాజంలో కూడా ఉంటాయి. పెళ్లి భార్యతోటి ఎన్ని రకాలుగా ఉన్నా మగాడు తప్పు చేసాడంటే ఈడేమో ఎక్కడి నుంచో ఊడిపడ్డా? ఆలోచించడం తప్పేటది. దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు ఆయన ఏమన్నాడు చెప్పడం ఆలోచన, స్త్రీనిగాను పురుషునిగాను స్త్రీనిగాను చేశాను, వీళ్ళిద్దరూ ఏక శరీరం. చాలా గొప్ప ఆలోచన కావాలి దానికి. దేవుడు ఆలోచన ఒక స్త్రీని చేశాడు, ఒక పురుషుని చేశాడు. వీళ్ళిద్దరూ ఉండడానికి చేశాడు కానీ విడిపోవడానికి చేయలేదు. దీన్ని విడగొట్టడానికి రెండు వైపులా శక్తులు పనిచేస్తాయి. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు పెద్దలు కూడి దీన్ని ఎడగొట్టడానికి చూస్తుంటారు. యేసు చెప్పిన మాట ఏక శరీరం. పురుషుడు స్త్రీ ఉండడానికి చేశాడు కానీ విడిపోయి ఎక్కడో ఉండడానికి కాదండి. మోషే విడాకుల పత్రం రాసిచ్చాడు కదా అన్నారు మళ్ళీ ఆయన్ని. చూసారా? యేసుప్రభుని ప్రశ్నించారు అపోజిషన్ పార్టీ, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రశ్నించారు. ఆలోచించండి, విడాకులు రాశాడు కదా ధర్మశాస్త్రం అన్నాడు, మీ హృదయ కాఠిన్యము చొప్పున రాశాడు కానీ ఆది నుంచి అలా లేదురా అబ్బాయి అన్నాడు. ఆది నుంచి ఎలాగుందంటే పురుషుడు స్త్రీ వాళ్ళిద్దరూ ఉండడానికి నేను చేశాను, విడిపోవడానికి కాదు. అందుచేత ఇలాంటి ఎక్కడైనా ఉంటే ఆలోచించుకోండి. మీరు మంచి మాట చెప్పండి కానీ చెడ్డ మాట చెప్పకండి. అర్థమైందా? అంచేత విడిపోతే ఇక్కడ అన్నాడు, నేను వారి తరపున చూడండి వ్యాజ్యమాడతానంటాడు. ఎక్కడుంది ఈ మాట అంటే మలాకి మొదటి చూడకండి, ఇలా చూడకండి, ఇప్పుడు చూస్తే మీకు సమయం చాలు. మలాకి 2వ అధ్యాయం 14, 15, 16లో ఉంది. నేను వారి పక్షమున తగిలేసినే భార్య తగిలేసాడు కదా, వారి పక్షమున నేను వ్యాజ్యమాడతాను. అంటే ఎవరు లాయర్గా ఉంటుంది అక్కడ? భూమి మీద లాయర్లు కాదు, లీ కోర్టు, లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా. అర్థమైందా? ఊళ్ళో కోర్టు వదిలేసారు, పెద్దల కోర్టు ముందు పెద్దలు ఊళ్ళో పెద్దల కూర్చోబెట్టి ఆలోచిస్తారు ఏం చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకో కోర్టుకి వెళ్తారు. ఇలా కోర్టులు చుట్టూరు తిరిగేటప్పటికి వీళ్ళు ముసలోళ్ళు అయిపోయి కూర్చుంటారు. అర్థమైందా అండి? అందుకని వారి పక్షముగా నేనే వ్యాజ్యమాడతాను. కనుక సత్యాన్ని గమనించండి. ఆమెను వేరొకడికి ఇస్తున్నాను, నువ్వు వేరొక చోటుకి వెళ్తున్నావు, మీరిద్దరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు దేవుడు. విచారం చేస్తున్నారా లేదా?
ఆలోచించుకొని కాపురం చేయండి. అంచేత యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపో. ఆ మాట తిమోతికి ఎంత బాగా పనిచేసిందో. కనుక ఆ తర్వాత మాట చూడండి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూడండి, వెంటాడమంటే అర్థమేంటి? పరిగెట్టమని. వెంటాడు. సమాధానం కూడా పరిగెట్టు. ఆడికి నీకు మాటలు లేవా? పరిగెట్టు. నువ్వు ఇలాగైపోయారా బాబు, ఏమి నాకు కోప పెట్టుకోకని క్షమాపణ కోరు, సమాధానపడు, నీతిని వెంటాడు, నీతి కలిగి ఉండు. నువ్వు నీతి కలిగి ఉంటే నీ భార్య నీతి కలిగి ఉంటుంది, నీ చుట్టుపక్కల ఉన్న వారు నీతి కలిగి ఉంటారు. నీ కుటుంబం నీతిమంతుగా ఉంటే నీ పక్కనున్న కుటుంబం కూడా నీతి గల కుటుంబంగా మారుతాయి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఉండాల, నీతిని వెంటాడాల. చూసారా, ప్రేమ కలిగి ఉండాలా, సమాధానాన్ని వెంటాడాలి. అంతేగాని నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించు. అలాంటి వాళ్ళని వదిలి నేర్పులేని మూడులు ఉన్నారు. మూడులంటే మూర్ఖులు. మూర్ఖులంటే దుష్ట స్వభావం కలిగిన వారు, అపవిత్రమైన గుణాలు కలిగిన వారు. అలాంటి వాటితోటి నువ్వు ఉండొద్దు, వదిలేవాడిని. మంచి మాట రాశాడా చెడ్డ మాట రాశాడా తిమోతికి? అందుచేత నేను దేవుని మాట తీసుకుని మీకు మంచి మాటలు చెప్తున్నాను. ఈ మాటల ప్రకారంగా మంచి పదార్థం అని భావించి అది మీ హృదయాల్లో ఉంచుకొని ఆయన చిత్తానికి తగినట్లుగా జీవించాలి. దేవుడు మాటలు దీవించునుగాక. ఏం చెప్పాను? మొట్టమొదట ఇలా చూడండి, తిమోతి కుటుంబంలాగా మీ కుటుంబాన్ని కట్టుకోండి. మీ అమ్మమ్మ లేదనుకో, అమ్మమ్మ లేకపోయినా మీ అయ్యగారు ఉన్నారు, ఆలోచించుకోండి. మీకు బైబిల్ అనే పుస్తకం ఉంది, పుస్తకంలో ఉన్న వాక్యం ఉంది. అదే నీకు అమ్మ, అదే నీకు తండ్రి, అదే నీకు మార్గదర్శనం. ఆలోచించు. అంటే నీ కుటుంబాన్ని తిమోతి కుటుంబంలాగా విశ్వాస జీవితం, నిష్కపటమైన జీవితం, ప్రార్థనా జీవితం, ఇతరులకి మాదిరికరమైన జీవితం నీ కుటుంబంలో నువ్వు సిద్ధపాటు చేసుకో. దేవుడు మాటలు దీవించునుగాక. ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలో అద్భుతమైనటువంటి నాయన మీ కుమారుడైన తిమోతి తల్లి, అమ్మమ్మ, వారి ముగ్గురు కలిసి, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ రాయబడింది ముగ్గురే. అద్భుతమైన నిష్కపటమైన విశ్వాసంతో, ప్రార్థనా జీవితంతో నాయన లోకములో నాటి నుంచి నేటి వరకు, ఈ లోకం ఉన్నంత వరకు ఆ కుటుంబం మాదిరిగా ఉంటుంది. మా కుటుంబాలు కూడా ఆ విధంగా స్థిరపరచుకోవడానికి, నడిపించుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మంచిది.